ప్రైజ్ ది లార్డ్. ప్రభునామం మీ అందరికి వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారని నమ్ముతూ ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈ సమయంలో ఒక మాట దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఆలోచించమంటున్నాడు. ఎందుకంటే ఈ సంగతి మనము ఈ లోకంలో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, దినచర్యల్లో మనము మునిగిపోయి ఈ మాటను మనం చాలాసార్లు పెడచెవిని పెడుతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దైవ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. దైవగ్రంథం అంతా మరి ప్రాముఖ్యమైన మాటలే. కానీ ఈ మాటలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆ మాట చదువుకుందాం. ఫస్ట్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 వి రీడ్ వర్స్ 16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. ఈ వాక్యంలో మనం ఆలోచన చూస్తుంటే ఇది సువార్త చేసేటువంటి పని. అంటే సువార్తీకరణ చేసే పద్ధతి, సువార్త ప్రకటించే పద్ధతి. చాలాసార్లు మనం అనుకుంటాము సంఘాల్లో, చర్చ్లో వాక్యం చెప్పబడుతుంది, అదే సువార్త సేవ అనుకుంటాం. లేదంటే ఏదైనా మీటింగ్స్ బయట పెట్టినప్పుడు అక్కడ వాక్యం బోధిస్తుంటారు కాబట్టి అదే సువార్త సేవ అనుకుంటాం. లేకపోతే పాస్టర్లు చేసేదే, డీకనెస్, ఎల్డర్స్, సంఘ పెద్దలు, రక్షింపబడిన వారు, సీనియర్స్ వాళ్ళు చేసే పరిచర్య అదే మనము సేవ కింద లెక్కేస్తాం. కానీ ఇక్కడ ప్రభు ఇంకొక పద్ధతి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది అందరు చేయగలిగింది, అందరు చేయవలసింది. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ అది ఒక మీటింగ్ పెట్టి మైక్ పెట్టి చెప్పాల్సిన మాటలు కాదు. ఇది ఏదైనా ఆరాధనలో కానీ సంఘంలో నిలబడి పుల్పిట్ ఎక్కి సూటు బూట్ వేసుకొని మైక్ పట్టుకొని చెప్పే పద్ధతి కాదు ఇది. ప్రభు యొక్క కోరిక ఏంటంటే ప్రభు మనుషులను వాడుకుంటున్నాడు ఆయన పని చేయడానికి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆకాశంలో కనబడేసి ఇదిగో నేనే దేవుడిని, నేనే యేసు ప్రభు అని ఆయన చేయొచ్చు. కానీ ఆ విధంగా చేయట్లేదు ప్రభు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. అది ప్రభు యొక్క కోరిక ఏంటంటే ప్రభు ద్వారా ఆయన్ని తెలుసుకొని ఆయన నమ్మినటువంటి వారు కొంతమంది ఉంటే వారిని దేవుడు ఇంకా వాడుకున్నాడు, నా గురించి మీరు చెప్పండి అని. ఎవరైతే మాటలు నమ్ముతున్నారో వారికి ఆ పని అప్పగించారు. అంటే ఇట్స్ లైక్ ఏ చైన్ అనమాట, ఒక చైన్ రియాక్షన్ లాగా. ఒకరి నుంచి ఇద్దరు నుంచి నలుగురు నుంచి 8 ఈ విధంగా సువార్త అనేటువంటిది స్ప్రెడ్ చేయాలన్నటువంటి పద్ధతి ప్రభువు యేసుక్రీస్తు వారిది. ఆ పద్ధతిని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన బాధ్యత, దేవుడు నమ్మినటువంటి బిడ్డలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్న మన బాధ్యత ఏంటంటే మనము ఆ సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఎవరికి? మనం ఉంటున్న ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మన ఇంటి దగ్గర, మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన సమాజంలో, మన వీధిలో, మన స్కూల్లో, మన కాలేజ్లో, ఆఫీస్లో, సంఘములో మనము ఎట్లా ఉండాలి అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాం, వి మస్ట్ బి లైక్ ఎ వాకింగ్ బైబిల్ అనమాట. ఒక నడిచే వాక్యంగా మనం ఉండాలి. చేతిలో బైబిల్ ఉండకపోవచ్చు, కానీ బైబిల్లో ఏం చెప్పబడిందో అవన్నీ కూడా మన జీవితం ద్వారా లోకానికి చూపించాలి. అది మాట యొక్క అర్థం. మళ్ళీ చదువుతున్నాను చూడండి దయచేసి. మనుష్యులు ఎవరు అంటే ప్రభుని ఎరగనటువంటి వారు. అర్థమైందండి? వారు మీ సత్క్రియలు చూచి, అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు నా పక్కన ఎవరు ఉన్నారనుకో, వాళ్ళు నా సత్క్రియలు, నా మంచి క్రియలు, నా మంచి జీవితాన్ని చూచి ఎవరిని మహింపరచాలా, ఎవరిని మెచ్చుకోవాలా, ఎవరిని ఆరాధించాలా, ఎవరిని స్వీకరించాలా, పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట, ఆ వ్యక్తి ఎదుట నేనేం చేయాలా? నాలో ఉన్నటువంటి వెలుగును ప్రకాశింపచేయాలి. నాలో ఉన్న వెలుగు అంటే ఎవరు అంటే ప్రభు, నేను ఈ లోకానికి వెలుగు అని చెప్పినటువంటి ప్రభు. కాబట్టి ఎవరైతే తమ పాపములు ప్రభుత్వంలో ఒప్పుకొని రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు తమ హృదయంలో చేర్చుకుంటారో వారి హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటిని దేవుడు తొలగించి ఆయనే వారి హృదయంలో నివాసముగా ఉంటాడు. ఆయన అంటే ఆయన వెలుగు. కాబట్టి ఆ వెలుగు ఇప్పుడు ఎక్కడ ఉంది? మన హృదయంలో, మన జీవితంలో ఉన్నది. కాబట్టి మనలో ఉన్నటువంటి వెలుగును మనం ఏం చేయాలంటే అది మన వరకే ఉంచుకోవద్దు, కానీ అది ప్రకాశింపచేయాలి, వెలుగునివ్వాలి. పై వచనాల్లో మనం చూస్తే ఒక దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, కానీ ఒక దీపస్తంభం మీదే అనేక మందికి వెలుగిచ్చుటకు దీపస్తంభం మీద పెడతారు. ప్రభువు మన హృదయంలోకి రావడానికి ముఖ్యమైన కారణము
ప్రభు మనల్ని స్వీకరించడానికి కారణం ఏంటంటే మనము ఆ వెలుగుగా 10 మందికి అందజేయాలి, ఆ వెలుగును అందించజేయాలి. ఆ వెలుగు ఏంటి? వాక్యమును, ప్రభుని పరిచయం చేయాలి. ఎట్లా? బైబిల్ పెట్టుకుని గంటసే వాక్యం చెప్పమని కాదు ప్రభు చెప్పేది. మీ సత్క్రియల ద్వారా, మీ హృదయంలో ఎవరున్నారు ఇప్పుడు? యేసయ్య అనేటువంటి ఆ వెలుగు మన హృదయంలో ప్రవేశించారు కాబట్టి ఆ వెలుగుకు తగినటువంటి జీవితం జీవించటం ద్వారా, ఆ మంచి జీవితం జీవించడం ద్వారా ఆ జీవితాన్ని ఎవరు చూస్తున్నారు? అన్యులు చూస్తున్నారు. మన ఇంటి పక్కన ఉన్న వారు చూస్తున్నారు, మన ఇంట్లో ఉన్న వారు చూస్తున్నారు. వాళ్ళు మన జీవితాన్ని చూసి నిజంగా వీరు దేవుని బిడ్డలు, ఈమె దేవుని కుమార్తె, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని సేవకుడు అని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మహింపరుస్తారు, దేవుని స్వీకరించే అవకాశం ఉంటుంది, రక్షణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏం చేయట్లేదు. ఏదైతే మనం వాక్యం వింటున్నామో, రైట్, ఏదైతే వాక్యం మనము హృదయంలో చేర్చుకుంటున్నామో ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం. దట్స్ ఆల్. అందుకే ప్రభు అంటున్నాడు, నా మాటలు వినువారు మాత్రమే మీరు ఉండవద్దు, కానీ దాని ప్రకారం చేయువారు ఉండాలని దేవుడు ఆజ్ఞాపించారు. సో వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తుంటారో ఆ జీవితం ద్వారా ఒక ఆత్మ ప్రభులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి. ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సత్క్రియలు అంటే మంచి క్రియలు, గుడ్ డీడ్స్ అంటారు. అది చాలా రకాలుగా మనం ఆలోచించవచ్చు. మరి రక్షణ లేని వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మంచి క్రియలు చేస్తున్నారు కదా అన్నట్టు. ఎస్, ఆఫ్ కోర్స్. కానీ వాళ్ళు ప్రభు లేకుండా చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే మనలో ఉన్నటువంటి వెలుగును ప్రకాశింప చేసే సత్క్రియలు మనము చేయాలి. మంచి క్రియలు చేసే వాళ్ళు ఉంటారు, ప్రభువును అంగీకరించినటువంటి వారు. ఇక్కడ మంచి క్రియ ఒక చేత్తో చేస్తారు, ఇంకోటి చెడ్డ పనులు కూడా చేస్తుంటారు. కానీ మనలో వెలుగైనటువంటి యేసే ఉన్నాడు కాబట్టి ఇటు చేయండి, ఇటు చేయండి, ఇటు చేయండి, మంచి క్రియలే వస్తాయి నిజంగా ప్రభుని హృదయంలో చేర్చుకున్నట్టయితే. కాబట్టి ఈరోజు మన సత్క్రియల గురించి ఆలోచించి చూసినట్టయితే మన సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనకు కళ్ళని ఇచ్చాడు. కళ్ళ ద్వారా మనం ఏం చూస్తున్నాం ఈ లోకంలో ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, అవన్నిట్లో మనం ఏం చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి. స్నేహితులు చెడ్డవి చూస్తూ ఉంటారు, మరి మనం వాళ్ళతో పాటు కలిసిపోయి చూస్తున్నామా? మరి దేవునికి మహిమ ఎట్లా వస్తుంది? వీ షుడ్ లివ్ అన్ ఐసోలేటెడ్, ఒక యూనిక్ క్రిస్టియన్ లైఫ్ జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఒక 10 మంది పాపం చేస్తున్నారు అనుకోండి, నువ్వు ప్రభుని అంగీకరించే వ్యక్తివైతే ఆ వెలుగు నీలో ఉన్నట్టయితే, ప్రభు అనేటువంటి వెలుగు నీలో ఉన్నట్టయితే వారికి వేరుగా ఉంటావు. అరే నువ్వేంటో పోయి నువ్వు వేరుగా ఉంటున్నావు, సపరేట్గా ఉంటున్నావు, అట్లా ఉండకూడదు కదా దోస్తానాలు అని వాళ్ళు అనొచ్చేమో. సింపుల్గా ఒక ఆన్సర్ చెప్పాలి. ఏంటి ఆన్సర్? నేను యేసయ్య బిడ్డను. సింపుల్ చెప్పగలమా? ధైర్యం ఉందా? ప్రేమ దేవుని బిడ్డలారా, లోకము తమ కళ్ళ ద్వారా అనేకమైన పాపములు చూసి తమ బతుకులు నాశనం చేసుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పే మాట, సత్క్రియ, మంచి క్రియ ఏంటంటే నీ కళ్ళ ద్వారా మంచి విషయాలు చూడాలి. పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు, పాపం చూసే అవకాశం వచ్చినప్పుడు ఇది నాకు సంబంధం లేదు అన్నట్టు అక్కడి నుంచి మనము వెళ్ళిపోవాలి. దట్స్ ఆల్. చిన్న సంఘటన చెప్తా. నేను చదువుకునేటువంటి రోజుల్లో డిప్లొమా చేశాను ఒక వనపర్తి అనే పట్టణంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఆ కాలేజీలో చదువుతున్నప్పుడు 3 సంవత్సరాలు బ్యాచిలర్గా ఒక రూమ్ తీసుకున్నాను. 18 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. 5-6 రూమ్స్ ఉన్నాయి. మా రూమ్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ 3 స్నేహితులు ఉండేవాళ్ళం. మా రూమ్ కొంచెం పెద్దగా ఉండేది కాబట్టి ఒకానొక రోజు కింద ఓనర్స్ ఉంటారు, ఆయన లాయర్ అనమాట. ఓకే, సో ఒకానొక రోజు స్నేహితులందరూ ప్లాన్ చేశారు. అదేంటంటే ఒక మూవీస్ తెచ్చుకుందాం ఈ రాత్రికి అనుకున్నారు. ఆ రోజుల్లో వీసీపీలు ఉండేవి, వీడియో క్యాసెట్ ప్లేయర్, వీసీపీ బాక్సుల టైప్ బాగా వీడియోస్ వచ్చాయి. టీవీ తెచ్చుకుందాము, వీసీపీ ప్లేయర్ తెచ్చుకుందాము, సినిమాలు వేసుకుందాము అనుకున్నారు. వాళ్ళు ఏ సినిమాలు వేసుకోవాలనుకున్నారో వాళ్ళకి తెలుసు. అయితే పర్మిషన్ తీసుకోవడానికి ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఏం చేశారంటే నన్ను బకరా చేసి నన్ను పంపించారు. అరే నువ్వు వెళ్ళు ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా. సరే సినిమాలు వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మా ఓనర్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేశారంటే ఇట్లా సినిమాలు వేసుకోవాలనుకుంటున్నాము అన్నాను. అయితే ఆయన ఇట్లా కింద మీద చూసాడు. ఎలాంటి సినిమాలు వేసుకోవాలో మా ఫ్రెండ్స్ తెలుసు, వీళ్ళు ఎలాంటి సినిమాలు తీసుకొచ్చుకుంటారో కింద ఓనర్ తెలుసు. మధ్యలో నన్ను బకరా చేసి నన్ను అమాయకుని చేసి నాకు అర్థం కాలేదు. సరే జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ తెచ్చుకోండి అన్నారు. అయితే నైట్ వెళ్ళి
టీవీ తెచ్చుకున్నారు, వీసీపీ క్యాసెట్స్ తెచ్చుకున్నాక అప్పుడు అర్థమైంది క్యాసెట్ మీద ఉన్న చెడ్డ చెడ్డ నగ్న దృశ్యాలు చూసినప్పుడు అప్పుడు అర్థమైంది ఎలాంటి మూవీస్ తెచ్చుకుంటున్నారని. అయితే జరిగింది ఏంటంటే అందరూ మా రూమ్లోకి వచ్చారు మళ్ళీ, ఎందుకంటే మా రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అందరు మా రూమ్లోకి 15-20 మంది వరకు వచ్చారు. నేను ఒకటే వార్నింగ్ ఇచ్చా, మా రూమ్లో వద్దు, మీ రూమ్లో పెట్టుకోండి అంటే గట్టిగా అరిశారు, కోపం చేశారు. పో బయటికి పో అన్నారు. ఇక నేను చేసింది ఏం లేక డిసెంబర్ నెల బాగా చలి మంచు పడుతూ ఉంది, రాత్రి 1 గంటకి స్టార్ట్ చేస్తే నేను నా మ్యాట్ తీసుకున్నా, పిల్లో తీసుకున్నా, బెడ్షీట్ తీసుకున్నా, వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి రూమ్స్ అన్ని, దాని కింద పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గర వెళ్ళి కింద పడుకున్నాం. రాత్రంతా వాళ్ళు చూశారు. పొద్దున అయ్యేసరికి ఆ మంచుకి చలికి ఫీవర్ వచ్చి చలి జ్వరం వచ్చేసింది నాకు. నో ప్రాబ్లం. అయితే ఈరోజు చెప్పదలసిన మాట ఏంటంటే, స్నేహితులందరూ తమ కళ్ళ ద్వారా పాపము చూసడానికి వాళ్ళు సిద్ధపడితే దేవుడు నాకు సండే స్కూల్లో, మా చర్చ్లో, మా సంఘంలో రైట్ జాగ్రత్తగా ఉండాలి అన్నాడు, నేర్పించారు. సండే స్కూల్లో యవన దశలో వచ్చినప్పుడు యూత్లో ఎట్లా ఉండాలో మాకు నేర్పించారు. పెద్దవాడైనప్పుడు ఏ విధంగా సమాజంలో జీవించాలో మా పాస్టర్ గారి ద్వారా, ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడు మాకు నేర్పించాడు. అది ప్రాక్టికల్గా చేసే సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు ఒక వెలుగు వెలగాలి అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ 20 మంది ఒక్క దగ్గర అయితే నేను ఒక్కడే సపరేట్గా ఉన్నా. కొంతమంది అడిగారు, నువ్వు మా ఫ్రెండ్ కాదా అన్నారు. మీ పని అయిపోయాక నాతో మాట్లాడండి అని చెప్పాను. అంతే సింపుల్. నా పని నేను చేసుకున్నా, పడుకున్నా, ప్రేయర్ చేసుకుని పడుకున్నా. ఎంత కష్టం అది, స్నేహితులు సపరేట్గా ఉండడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కొరకు నిలబడాలి, నీ జీవితంలో నేను కార్యం చేశాను, నేను రక్షణలకు నడిపించాను, నువ్వు వారిలాగా ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు మనుషులు ఎదుట ఆ వెలుగును నేను ఏం చేశానంటే ఆ రోజు ప్రకాశింపచేశాను. జరిగిందేంటో తెలుసా మీకు? ఈ సత్క్రియ, ఈ మంచి క్రియ నాలో చూసి వాళ్ళలో ఒక స్నేహితుడు ఉన్నాడు, సీనియరు, క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. జీవితంలో ఊహ తెలిసిన దగ్గర నుంచి చర్చ్లో అడుగు పెట్టలేదు ఆ అబ్బాయి, ఆ ఫ్రెండ్ పేరు చెప్పను కానీ ఆ స్నేహితుడు జీవితంలో చర్చ్లో అడుగు పెట్టలేదు. కానీ దేవుడు నేర్పించిన మంచి క్రియ, సత్క్రియ, సత్ప్రవర్తన కలిగి ఉండమన్నాడు. కలిగి ఉన్నాను. ఆ ప్రవర్తన ప్రతి ఆదివారం 3.5-4 కిలోమీటర్లు నడుచుకుంటూ చర్చ్కి వెళ్ళేవాడిని, దూరంగా ఉంటుంది అది. ఆ ప్రవర్తన అంతా చూశాడు. ఆ రాత్రి జరిగిన ప్రవర్తన కూడా చూశాడు. ఒకరోజు అన్నాడు, శాంసన్ ఈరోజు నేను నీతో చర్చ్కి వస్తా అన్నాడు. ఈరోజు నాతో చర్చ్కి వస్తానని మాట చెప్పినాడు. చాలా సంతోషం అనిపించింది. నేను చేసింది ఏం లేదు, బైబిల్ పట్టుకొని కూర్చో వాక్యం చెప్తానని చెప్పలేదు. దేవుడు చెప్పినట్టు మంచి క్రియలు చేసుకుంటూ మంచి ప్రవర్తన కలిగి ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం జీవించినప్పుడు మనుషులు మళ్ళీ చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు దేవుని మహింపరుస్తాడు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు, రాలేదు. నేను చేసింది ఏం లేదు, దేవుడు చెప్పినట్టు చేసేదట్ సా. ప్రేమ దేవుని బిడ్డలారా, యవనస్తులు, ఈ మాటలు మీరు ఎవరు వింటున్నా సరే ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ప్రభు కోరేది ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు రక్షణలోకి నడిపించాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించాడు అంటే, మనం ఆయన స్వీకరించడమే కాదు కానీ మన ద్వారా ఇంకొకరు ప్రభులోకి రావాలని. ఈరోజు ఉందా అలాంటి సత్ప్రవర్తన, సత్క్రియ? మనలో ఉన్నట్టు వెలుగును ప్రకాశింపజేస్తున్నామా, ఆర్పేస్తున్నామా? ప్రభు చెప్పినట్టు మనం కన్నులతో పరిశుద్ధమైనవి చూస్తున్నామా? మన దేవుడు మనకు నోరు ఇచ్చాడు, పరిశుద్ధంగా మాట్లాడుతున్నాయా? కొంతమంది రక్షింపడిగాడు బూతులు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎంత బాధ అనిపిస్తుందో. వెళ్ళకూడని చోట వెళ్తూ ఉంటారు, కూర్చొని చోట కూర్చుంటారు, భయంకరమైన సావాసంలో ఉంటున్నారు. ఎక్కడుంది మంచి ప్రవర్తన? మందిరంలో ఆ మందిరంలో చర్చ్లో ఉండడమే అది ఒక్కటే మంచి ప్రవర్తన కాదు, అసలు ప్రవర్తనే కాదు అది కరెక్ట్ ప్రవర్తన కాదు. మందిరం అయిపోయాక, చర్చ్ అయిపోయాక మనం బయటికి ఎప్పుడు వస్తామో, వచ్చిన తర్వాత మనం ఎలాంటి జీవితం జీవిస్తామో, ఇంకా చెప్పాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నామో, ఎలాంటి ప్రవర్తన ఉందో అది యాక్చువల్ మన ప్రవర్తన. మరి అలాంటి ప్రవర్తన దేవునికి మహిమ తెస్తుందా? మన ప్రవర్తన ద్వారా ప్రభువుని తెలుసుకుంటున్నారా ఈ లోకంలో ఉంటున్న మనుషులు? మీ ఇంట్లో వాళ్ళే నీ ప్రవర్తన బట్టి దేవుని స్తుతించగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించి. నా భర్త గొప్పవాడండి, ప్రభానికి స్తోత్రం చెప్పగలుగుతున్నారు, నా భార్య మంచిది, దేవుని స్తుతులు చెల్లించగలుగుతున్నారా నీ ప్రవర్తన బట్టి? ఎందుకు పుట్టారా, చెడబుట్టారా అని పిల్లల గురించి తల్లిదండ్రులు అంటారు. ఈ లెక్కల తల్లిదండ్రులు బాబు, ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటారని పిల్లలు తల్లిదండ్రుల గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు.
ఉండాలంటి పరిస్థితి మా దేవునికి మహిమ ఎట్లా వస్తుంది? ఎలాంటి క్రియలు, ఎలాంటి సత్క్రియలు మనం చేస్తున్నాం? ఆ వెలుగును మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? ఆర్పేస్తున్నాం అని చెప్పుకుంటాం. నేను క్రైస్తవం, నేను బైబిల్ పట్టుకున్న సేవకుని. అది కాదండి, క్రియలో ఉండాలి క్రైస్తత్వం. అర్థమైందండి? క్రియలో క్రైస్తత్వం చూపించాల. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ అవన్నీ కూడా ఇతరులు చూసినప్పుడు ఆ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాల. దేవుడు అప్పుడు గొప్ప సాక్ష్యం ఇస్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాల. డియర్ బ్రదర్ సిస్టర్స్, ప్రేమైన సహోదరి సోదర, ఈ సమయంలో ప్రభు మనల్ని రక్షించుకున్నది ఇంకొకరిని రక్షణలోకి నడిపించడానికి. ఇంకొకరు ప్రభులోకి రావాలంటే ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. నీ సాక్ష్యమును పంచుకో. ఆ వెలుగు, యేసే కలిగిన వెలుగు కలిగిన జీవితాన్ని జీవించు, చాలు. అంతకంటే గొప్ప సాక్ష్యం ఏది లేదండి. గంటసేపు వాక్యం చెప్పిన పని చేయకపోచేమో, కానీ మారు మనసు పొందిన మన బ్రతుకును, మన జీవితాన్ని పంచుకుంటే అదే గొప్ప సాక్ష్యం, అదే గొప్ప వాక్యం. దట్స్ ఆల్. ఎందుకు? ఆ మారు మనసు కలిగిన జీవితం ఎట్లా వచ్చింది? వాక్యం ద్వారానే వచ్చింది. ఆ వాక్యమే మన జీవితం ద్వారా చూపిస్తున్నాం. ఆ జీవితమే మనుషులను ప్రభులోకి నడిపిస్తుంది. చేద్దామా పని? కనీసం బైబిల్ పట్టుకొని పాస్టోరియల్ వర్క్ చేయమని చెప్పట్ల దేవుడు. నువ్వు ఎట్లా ప్రభులోకి వచ్చావు, నీలో ఎవరున్నారు, ఆయన ఎట్లా ఉండమంటున్నాడు, ఆ విధంగా ఉంటే చాలు. అదే రక్షణ జీవితం, అదే క్రియతో కూడానే క్రైస్తవ జీవితం. ఒకవేళ ఆ విధంగా ఇప్పటివరకు లేకపోతే ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు. సరి చేసుకుందాం. ప్రభు నువ్వు నన్ను రక్షించావు, కానీ రక్షణ జీవితం లేదు. ప్రభు నాకు మారు మనసు ఇచ్చావు, నిన్ను నా హృదయంలో చేర్చుకున్నాను, కానీ దాని తగిన సత్క్రియలు నాలో లేవు ప్రభు, రక్షణ క్రియలు లేవు ప్రభు. ఒకవేళ ఉంటే ప్రభు అవకాశం ఇస్తున్నాడు, క్షమిస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఒకవేళ ఈరోజు నీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేయి. ప్రభా, నువ్వు నన్ను వెలిగించావు, చీకట్లో నన్ను బ్రతుకుని వెలుగులోకి నడిపించావు. ఈ రోజు నుంచి నేను వెలుగు కలిగిన జీవితం జీవిస్తా. నా జీవితం ద్వారా కనీసం ఒక ఆత్మనన్న నీలోకి నడిపిస్తాను ప్రభా. ఒక ఆత్మనే దేవుడు కోరట్లే, వీలైనంత మందిని ప్రభువులకు నడిపించే ప్రయాసము చేయాలి. అదే మనకు ఆశీర్వాదం. మన రక్షణ జీవితానికి విలువ ఎంతమంది రక్షణలోకి తీసుకొచ్చే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, సో తలంచుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని వెలిగించావు ప్రభా, మమ్మల్ని రక్షణకు నడిపించావు, నీకు వందనాలు. మేము కలిగినటువంటి రక్షణ జీవితం ద్వారా ఇంకా అనేక మంది నీళ్ళకు రావాలని నీ కోరిక, నీ ఆశ ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడే ఎంతమంది వాక్యం విని ఇప్పుడు వరకు రక్షింపబడిన తర్వాత కూడా రక్షణ జీవితం జీవించకుండా, ఆ వెలుగును ప్రకాశింప చేయకుండా ప్రభా ఈ లోకంలో జీవించాను, నన్ను మరి ఆ విధంగా తాము సరి చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పచెప్తాను ప్రభు. నీ ఆత్మతో నింపని బలపరచు. ఈ క్షణం నుంచి, మాటలు వింటున్న ఈ క్షణం నుంచి ప్రభా, నీ కొరకు ఒక వెలుగుగా జీవించే కృపను మీద ఇచ్చింది. మీరు నా కొరకు వెలుగని ప్రభా మా గురించి చెప్పావు కాబట్టి ఆ వెలుగు కలిగిన జీవితము ఎట్లా ఉంటుందంటే క్రియతో కూడిన క్రైస్తవ జీవితం చెప్పారు కాబట్టి మా క్రియలో, మా మాట, మా చూపు, మా ప్రవర్తన సమస్తములో ప్రభా నిన్ను ప్రతిబింబించేటువంటి జీవితం మాకు దయచేయండి. ఆ విధంగా నేను యేసే కొరకు ఒక వెలుగుగా జీవిస్తాను తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను బలపరిచి నిలబెట్టండి. వారి ద్వారా ప్రభా, వారి స్నేహితులే కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇరుగుపొరే కావచ్చు, వారి జీవితం ద్వారా కొన్ని ఆత్మలు నీలోకి వచ్చే కృపను దయచేయండి. ఆ తీర్మానం చేసే ప్రతి బిడ్డను దీవించండి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. సో డియర్ బ్రదర్స్ సిస్టర్స్, ప్రభు కొరకు ఒక వెలుగుగా జీవిద్దాం. నశించే ఆత్మలను ప్రభునికి రక్షణలు నడిపిద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.